మల్లాపూర్ మెయిన్ రోడ్ 5 minutes అగో సాయి. కార్లో పోతున్నా ఇప్పుడు ఆ కార్ కూడా ఉండొచ్చు. కార్లో పోతున్నా మల్లాపూర్ మెయిన్ రోడ్లో ఉంది ఫోన్. 9 minutes అగో ఎప్పుడే స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ ఆన్ చేసాను. మళ్ళీ నన్ను పోదాం దా మల్లాపూర్. मल्लापुर जाके क्या करते भाई अब? अरे जाएंगे, उन्हें फोन मिल गया था, फिर ऑन करते कि लोकेशन दिखा था अपन के यहाँ पे. फिर उन्हें वहाँ से कहाँ भी चलेगा तो जाएंगे हम. फोन मिलना हो तो जाना. అవి ఫోన్ కార్లో ఉందా చూడరా, కార్లో ఉందా అంటే ఆడే. అదే మన కెమెరా అలా చూడండి, కార్ లోపల ఉందా, జోబ్ లోపల ఉందా, కార్లో ఉందా చూడండి. అది లొకేషన్ చూపిస్తుంది. అది కార్ లోపల బస్ లోపల ఉందా చూపించదు. ఆల్రెడీ ఒక అన్నది పోతే కార్ లో కూడా చూపించింది అన్న, కార్ లో ట్రావెల్ అవుతున్నట్టు. ఆడ ఏం చేస్తున్నాం ఇప్పుడు ఫోన్ ట్రావెల్ కాలేదు అమ్మ. అది మనిషి ఉంటేనే ఆ ట్రావెల్ అవుతుంది. ఆ మనిషి కార్లో ఉండే మనకి లొకేషన్ ఆన్ చేసి చూపిస్తుంది. నీ ఐఫోన్ కార్లో పోతుంది ఇలా అని చెప్పి, ఆటోలో పోతుంది కార్ చూపిస్తుంది చూడండి. ఓపెన్ చేసి कार नंबर भी इస్తారు. ఇట్లా మా కాడ కూడా వస్తే దొరకదు కదా, ఫోన్ పోతుంది. ఇక మీరు చూడొచ్చు, ఇగో లొకేషన్ ఎడా కనిపిస్తుంది. మల్లాపూర్లో చూపిస్తుంది లొకేషన్. మంచితనంగా ఇచ్చేయమని చెప్పి, లేకపోతే మర్డర్ కేసు బుక్ అవుతుంది అన్న. ఫోన్ బ్రో, నేను పాపం సాయి మస్తు కష్టపడుతుంది ఆ ఫోన్తోనే. ఆ ఫోన్తో చాలా పని ఉంటుంది సాయికి. అలా మస్తు డేటా కూడా ఉందన్నమాట. సో ఆ ఫోన్ ఎట్లయినా దొరుకుతుంది. ఫోన్ దొరకకపోతే నువ్వు తెచ్చేస్తే మంచిది, లేకపోతే నువ్వు ఎవరో మేము పట్టుకున్నాం అనుకో, డైరెక్ట్ నీ ఫోటోతో పాటు వీడియో కూడా పెట్టేస్తాను నేను, నీ ఇష్టం. ఇంకా మల్లాపూర్ అంటే ఈయనే రాబోయే ఎన్ఎఫ్సి ఉంది చూడు. एनएफसी नहीं है वहाँ पे, मल्लापुर वहाँ पे दिखा रहा सर्किल. ये अपडेट होना 12 मिनट से गो अपडेट होना है. ఓపెన్ చేయి. అరే అప్సి కూడా అని చెప్పిన మల్లాపూర్ అండు గుంజి. ఎట్లా సాయి, ఎట్లా పోగొట్టుకున్నావు సాయి ఫోన్? చేయలేనే పట్టుకున్నా. నా చేయలేకి ఎట్లా తీసుకోవాలి అర్థమైంది. ఇది ఎక్కడ మ్యాజిక్ అర్థమైంది. చేయలే పట్టుకున్న ఫోన్ పోయిందంటే చేయలేకెళ్ళి ఎవరు తీసుకురో తెలియదు అంటే నాకు. ఆయన నువ్వు నీతో ఫోటో దిగిరు గైస్. సాయిది ఫోన్ పోయింది. అయ్యా అన్ని ఏంది ఇట్లా అవుతున్నాయి. పంచర్ షాప్ దగ్గరికి పోను. సో గైస్ లొకేషన్ అయితే ట్రాక్ అవుతుంది అనమాట. కాకపోతే అసలు ఏమైందంటే మేము ఒక పంచర్ షాప్ దగ్గరికి పోయినాం. ఆ పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళి పోయింది ఫోన్. ఆ పంచర్ షాప్ అయినా పోయి అడిగితే ఏమో ఆయన ఫోన్ చేసి డైరెక్ట్ ఇటు కూడా తెలుసా మల్లాపూర్ సైడ్ పోతే. ఇప్పుడైతే లొకేషన్ ట్రాక్ అవుతుంది. ఫోన్ దొరకాలా అని మజా వస్తుంది. గాయస్ మళ్ళీ లొకేషన్ జరిగింది. ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది. పోనీ 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 దొరికేస్తాడు వీడు. అటు మల్లాపూర్ సైడ్ పోతుంది. మల్లాపూర్ చెట్లపల్లి సైడ్ పోతుంది. అంటే మనం ఇట్లా ఆపోజిట్ పోదాం కదా. మొత్తం అన్ని పాస్వర్డ్స్ ఉన్నాయన్న. అది అన్ని పాస్వర్డ్స్ ఏమైనా ఉన్నాయన్న. ఇది చాలా తప్పు. అసలు మేము అక్కడికి పోయినాము షాప్కి పని మీద. పని దగ్గరికి వెళ్ళాము, ఫోన్ పోయింది. ఇప్పుడు ఇలా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనకి ఫోన్ దొరికినాక తెలుస్తుంది. డిస్కెట్ పెడతాం దొరికినా కూడా. సో గైస్ మనం ఈ బ్లూ డాట్ దగ్గర ఉన్నామన్నమాట. ఫోన్ ఏమో ఇటు ఉంది. వాళ్ళు గలీలోకి వెళ్ళిపోతారు ఫోన్ తీసుకొని. ఏదో తీసుకొని దాచి పెడతారు కదా ఫోన్ అయితే. అటు సైడ్ రోడ్ కూడా లేదు, మొత్తం డెడ్ ఎండ్ ఉంది. డెడ్ ఎండ్లో పోయి ఆగిరు. సో గాయస్ వీళ్ళు చాలా లోపలికి పోయి ఒక గల్లీలా మొత్తం వాడు అడవి లెక్క ఉంటుంది అనమాట. అందులో పోయి ఆగిరు. సో గాయస్ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఫోన్ది లొకేషన్ ఒకటే దగ్గర అయిపోయింది, కానీ మనం చూద్దాం ఆడిపోయినాక మళ్ళీ అప్డేట్ అవుతుంది. మళ్ళీ జరిగింది లొకేషన్. జల్దీ పోనీ సాయి, జల్దీ పోనీ. ముంగడి పోయి స్ట్రైట్ పోయి ముంగడ ఫ్లైఓవర్ వస్తుంది, అది ఎక్కి దిగు. అది ఎక్కి దిగినా రైట్ సైడ్ గల్లీలో ఉన్నారు. గాయస్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్, వచ్చేసినాం గాయస్. ఫోన్ దొరుకుతుందో లేదో చూద్దాం గాయస్. ఇవాళ ఐఫోన్, ఐక్లౌడ్ ఇవంతా వరతో కదా మనకి అది తెలుస్తుంది. ఫస్ట్ టైం ఇట్లా మనం ఫోన్ ట్రై చేసి ఫోన్ వెనకాల పోదాం. ఈ రైట్ కొట్టు, రైట్ కొట్టు, ముంగడికి రైట్ కొట్టు. మా పడిపోతున్నా జర్రైతే ఇంకా. సో గైస్ ఈ అడ్రస్ ఏదైతే చూపిస్తుందో ఫోన్ తీడ, సో అటు సైడ్ మొత్తం కంపెనీస్ ఉన్నాయి అనమాట. నాకు తెలిసి బండి కంపెనీ లోపలికి పోయినట్టు. ఇటు సైడ్ అన్ని కలిగి ఉన్నాయా? టైం వేస్ట్ మనకి అన్నీ. ఒక్క నిమిషం ఆవు, ఒక్క నిమిషం బరాబర్ ఫోన్ ఏడుకుందా ఆడుకోదామా. ఇప్పుడు ముంగడికి వెళ్ళి లెఫ్ట్ కొట్టు. ఇది మెల్లగా అప్డేట్ అవుతుంది మన లొకేషన్. పల్లి రైల్వే స్టేషన్ అంట సాయి. పోనీ పోనీ బ్యాక్ సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు. ఒక్క నిమిషం మాకు ఇది అప్డేట్ అవుతలేదు. మాకు అప్డేట్ అవుతుంది ఆగు. ఏడబోదు ఫోన్ దొరికేస్తుంది. ఇటే వచ్చారు, అది బి టాక్సీ బండే ఉండే. మేము పంక్చర్ చేయించేటప్పుడు మాతోనే కూడా ఇంకొకరు పంక్చర్ చేయించుకొని వచ్చారు అనమాట. సో వాళ్ళే తీసుకోయారు అనిపిస్తుంది. స్ట్రైట్ వన్
ఈడ ఇంత లోపలికి ఏడికి వచ్చారు వీళ్ళు ట్రాక్స్ మీదకి వెళ్ళిపోయారు ప్లాట్ఫామ్ మీదకి ఇదైతే వీళ్ళు అచ్చడి ఉన్నారు సాయి ఈ రోడ్కి అచ్చడి ఉన్నారు వీళ్ళు ఇది రిఫ్రెష్ కాదా రండి 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 గైస్ మన సబ్స్క్రైబర్ వచ్చి వీళ్ళని కూడా తీసుకోదాం అరే ఇగో ఒకళ్ళు సాయిది ఫోన్ కొట్టేసారు రైట్ కొట్టు ఇప్పుడే కొట్టేసారు ఇగో లొకేషన్ ట్రాక్ అవుతుంది ఈయన ఉన్నారు వాళ్ళు సాయి స్ట్రైట్ పోనీ సాయి బరాబర్ ఇదే రోడ్ ఎవరికి ఎవరికి అవుజీ కరెక్ట్ ఈయన ఉన్నాడు సాయి ఈయన ఉన్నాడు ఇదే రోడ్ లెఫ్ట్ కొట్టు ఈయన ఆగినాడు ఇదే రోడ్లో ఉన్నాడు పోనీ ఈయనే ఉంది నా బండి చూడు వీడియో తీయాలా ఇంకొకరి ఫోన్ తీసుకొని రెవల్యూషన్ రోడే ఆర్మీ చేపిస్తుంది ఫోన్ బాయ్ సో గైజ్ వాళ్ళకి ఏమో పని ఉందంట ఇక వాళ్ళ పనిని మనం మేము డిస్టర్బ్ చేస్తాం గైజ్ మన ల్యాప్టాప్లో లొకేషన్ మెల్ల అప్డేట్ అవుతుంది దానివల్ల కరెక్ట్ ట్రాక్ అవుతలేదు అనమాట సో నేను మొత్తం దొరికినాక మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు ద వీడియో ఆ మాట వీడు ఆపు ఒకసారి బండి వీడు ఆపి నువ్వు నా ఫోన్లో లొకేషన్ పెట్టు ఈ జూమ్ చేసి కరెక్ట్ ఏఎల్ఎం కంప్యూటర్స్ కొట్టు ఫోన్ దొంగతనం చేసారు మనం ఫోన్ దొంగతనం చేసారు ఐఫోన్ 1 కిలోమీటర్ నాడు ఆడికే ఫోన్ మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి దిగాలన్నా సరే నడు మళ్ళీ ఎక్కువ మీకు ఏం చేయాలి ఫోన్ వద్దా మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కాలంటాడు అలా పంచర్ షాప్ కాడ పెడితే కొట్టేసి అయితే అయితే ఆ మనిషి ఏం చేసినట్ట తెలుసా పంచర్ చేయించుకొని 900 కొట్టేది 9000 కొట్టేసిండంట అంటే అంత టెన్షన్లా కొట్టేసిండు అమౌంట్ కదా తీసుకున్నాక టెన్షన్లా 900 కొట్టేది 9000 కొట్టేసిండంట ఇప్పుడు లొకేషన్ అప్డేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మనకి ఇంట్లో పోని ఇటు సైడ్ ఉన్నాడు అట్లా పోని లెఫ్ట్ కొట్టి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు ఫోన్ ఇక్కడ ఆ పెయిన్ ఉంది అటు సైడ్ ఉన్నాడు అటు సైడ్ పార్కింగ్ పోని సో గాయ్స్ మననైతే లొకేషన్ అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చింది అరే ఫోన్ది లొకేషన్ మళ్ళీ పోయింది గాయ సాయి ఇక్కడికి వెళ్ళి ఒక నిమిషం ఆప్ సాయి ఆప్ కంట్రోల్ నీకు వస్తలేదు ల్యాప్టాప్ ఇగో ఈ రోడ్లో పోతుంది టిప్ బండి తిప్ చెర్లపల్లి రోడ్ ఎంకల్ దిప్ स्ट्रेट हो मेन रोड की राइट को साई का फोन गया लोकेशन पीछा कर रहे हैं हम ना मैं कॉल करता हूँ आपको गाइस लोकेशन అయితే చూపిస్తుంది మెల్లగా అప్డేట్ అవుతుంది ల్యాప్టాప్ లో ఫోన్ లో చేద్దామంటే మళ్ళీ ఇప్పుడు ఐక్లౌడ్ గిక్లౌడ్ అన్ని లాగిన్ చేయాలా గుదై ఈయనే చూపిస్తుంది లొకేషన్ సో గైస్ లొకేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది మనం అదే పాయింట్లో ఉన్నాం ఇప్పుడు అది మళ్ళీ అప్డేట్ కావాలా కాకపోతే ఏడుంది ఏడన్నా ఏడా గైస్ ఈయనే చూపిస్తుంది లొకేషన్ అయితే ఇగో ఎవరి కార్లా ఇంకొక కార్లో ఉండాలి పక్కన 100% కార్లో ఉంది ఆ డ్రిడ్జ్ కారు ఉంటే అడుగు ఆడు 9000 కొట్టిపోయినా 9,900 కొట్టే 9,500 కొట్టిపోయినా అంటాడు ఇగో ఇంట్లోనే చూపిస్తుంది కదా ఈ కార్లోనే చూపిస్తుంది లొకేషన్ ఏ కార్ ఒక ఎర్టిగా చూడు కారు తోలాడు సార్ కారు తోలాడమంటారు ఇంతకుముందు ఏడికి వచ్చారు మీరు మల్లాపూర్లోకి వచ్చారు చెర్లపల్లి సైడ్ పోయారు రైల్వే సైడ్ టైర్ అయితే వేసుకున్నాడు అనుకోడు రిడ్జ్ కాదంటాడు అంటే అలా ఒకసారి పంచర్ షాప్ కదా మన పంచర్ చేయించుకున్నాను టైర్ ఏమనేది నీ పేరు మల్లాపూర్లోనే ఉండే ఇంతకుముందు లొకేషన్ మీరు చెప్పినట్టు
మీది అంతకుముందు ఒకటి మల్లాపూర్లో ఉండే మళ్ళీ ఇక వీడికి వచ్చి ఆగింది. మీరు ఇట్లా వచ్చిర్రా ఇట్లా వచ్చిర్రా మీరు ఇట్లా రాలే గాయస్. ఇది ఎవరో దొరికితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఖాళీ. అలా వీడియో ఫోటో మాత్రం వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో. ऑटो वहीं से हमला 10 मिनट से यहाँ से यार ब्लैक कलर के एक्टिवा देखो. ब्लैक कलर का एक्टिवा तो एक है भाई, विदाउट नंबर प्लेट है, 3G आरो रुक चौरस्ते का नहीं. विदाउट नंबर प्लेट है एक्टिवा तो. సౌండ్ ప్లే చేసి వస్తుంది. ఇందులో వస్తుందా సౌండ్? ఇక్కడ ఒక యాక్టివ్ ఉంది బ్లాక్ కలర్. ప్లే 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 సౌండ్ అయితేలే. గాయస్ ప్రియాంక ఛానల్ కి స్ట్రైక్ పడ్డది. ఆ స్ట్రైక్ క్లియర్ చేద్దామని కూర్చున్నాం. ఆ గ్యాప్ లో ఫోన్ పోయింది. ఇప్పుడు ఈ పని వదిలేసి ఈ పని మీద కాల్సి వస్తుంది. ప్రియాంక ఛానల్ కి నా ఛానల్ కూడా పడ్డది స్ట్రైక్. ఈడున్నాము మనం, ఈడున్నాము. ఫోన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఉంది సార్. ఇక్కడ ఆడ ఆడ ఆ ల్యాప్టాప్ తీసుకొని రాడ ఇందా. ఈయనే చూపిస్తుంది లొకేషన్. చోర్ ఆయా చోర్ यहाँ पे कृष्णा 950 डालने का 9500 डाल के भाग गया. 950 వేయాల్సింది 9500 వేసి వెళ్ళిపోయినా గైస్. 16 मिनट से वो बता रहा ना मैंने. 16 minutes అంటే మనం ఇక్కడికి వచ్చి 20 minutes అయింది. ఆ టిఫిన్ సెంటర్ ఏడుంది? ఆ టిఫిన్ సెంటర్ కాడ గల్లీలో చూపిస్తుంది. ఒకరు గాడి నీకాలం ఆ ల్యాప్టాప్ తీసుకోను. ల్యాప్టాప్ దిగు. గైస్ ఇక్కడ ఉంది కానీ అది అప్డేట్ 60 minutes అగో అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అప్డేట్ అయిందంటే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసిపోతుంది. కానీ అడ్రస్ మాత్రం ఇక్కడనే చూపిస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు కదా? ఎంత ఉండే లాస్ట్? ఉన్నప్పుడు నేను వాడకుండా పక్కన చీర పట్టుకొని కూర్చోదు కదా. సో గైస్ మనకైతే లొకేషన్ ఆటోలో చూపిస్తుంది. ఇప్పుడు అంటే ఆటోలో అంటే ఇక్కడనే చూపిస్తుంది. జరుగుతుంది లొకేషన్ ఇక్కడికి వెళ్ళి. ఏం చేస్తారు ఏమేమో పర్సనల్ చూడండి గైస్ ఏం నోటిఫికేషన్ వచ్చింది. The password for your account may have been shared online అంట. ఓవర్ షేర్ చేసి your password may be hacked అంటుంది. సో గైస్ లొకేషన్ అయితే ఇక్కడనే చూపిస్తుంది. మన ఉంది ఫోన్ కొట్టేసి అదే కార్లో చూపిస్తుంది లొకేషన్ అప్పటి నుంచి. హాయ్ చెప్పు అందరు. హాయ్ 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 హాయ్.